ఇది సినిమా కాదు. ఈ నెల 16, 17 తేదీలలో జరిగిన యథార్థ సంఘటన. ఒక అమ్మాయి మాజీ ప్రియుడు అడ్డు తొలగించుకోవడానికి కొత్త ప్రియుడితో స్కెచ్ వేసింది. అయితే దేవుడు వేసిన స్కెచ్లో అందరూ జైలు పాలయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో బీటెక్ చదువుతున్న విద్యార్థులు, ఎమ్మెగనూరుకు చెందిన 4 విద్యార్థులు, కోడుమూరుకు చెందిన ఒకరు కలిసి ఈ నెల 16వ తేదీన గోనెగండ్ల గాయల్దిన్న ప్రాజెక్ట్ ఎల్ఎల్సి కెనాల్ సమీపంలో పథకం ప్రకారం ఒకరోజు ఎమ్మెగనూరు టౌన్లో స్కెచ్ ఫెయిల్ కావడంతో ఈసారి ఒకరోజు రిక్కీ నిర్వహించి మరుసటి రోజు స్కెచ్ వేశారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెగనూరుకు చెందిన బుట్టా ప్రియాంక అనే అమ్మాయి ఎమ్మెగనూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అయితే ప్రస్తుతం భరత్ అనే అబ్బాయితో లవ్లో ఉన్న ప్రియాంక మాజీ ప్రియుడి అడ్డు తొలగించుకోవడానికి కొత్త ప్రియుడితో వారి స్నేహితులతో కలిసి రిక్కీ నిర్వహించి స్కెచ్ వేసింది. బుట్టా ప్రియాంక పథకం ప్రకారం స్పాట్కు పిలిపించి మాజీ ప్రియుడిపై ముఖానికి మాస్కులు ధరించి ఆయుధాలతో దాడి చేసింది. గాయపడిన వ్యక్తి అరుపులకు చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న వారు రావడంతో పారిపోయారు స్కెచ్ వేసిన మాస్క్ టీం. అప్పటికే పూర్తిగా గాయపడిన భరత్కు ఇంకా భూమిపై నూకలు ఉన్నాయో ఏమో. ఇంత జరిగిన ప్రాణాలతో ఉండటం, ఆ సమయంలో అక్కడికి మనుషులు రావడం, సమీపంలో ఉన్న గోనెగండ్ల హాస్పిటల్కు తరలించడం, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో మొత్తం విషయాన్ని ఛేదించి నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. మండలంలోని గాల్దిన్న ప్రాజెక్ట్ ఎల్ఎల్సి కెనాల్ యొక్క రోడ్డు మట్టి రోడ్లో ఒక హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మెగనూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై, 22 సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది. దీంట్లో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్మెగనూరు చెందిన 4, అలాగే కొడుమూరు సంబంధించిన ఎరుకుల రామాంజనేయులు అనే అబ్బాయి ఈ హత్యా ప్రయత్నంలో పాల్గొన్నారు. ఈ హత్యా ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు. గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ జడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని 16వ తేదీన ఒకసారి రెక్కి చేసుకొని 17వ తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం. ఈ మెయిన్ ఉద్దేశము ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి, అలాగే వీళ్ళు మాస్కులు ధరించుకున్నారు చంపాలని. తర్వాత హత్యా ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ నుంచి పబ్లిక్ గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని ఈరోజు 5 మందిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ జరుగుతుంది. అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా అబ్బాయికి కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి. పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒకసారి ఎమ్మెగనూరు టౌన్లో ట్రై చేశారు చంపాలనే ఉద్దేశంతో. ఆ రోజు ఆ అబ్బాయి దొరకలేదు. సో 16వ తేదీ వచ్చి రెక్కి చేసుకొని 17వ తేదీన గొనెగండ్లలోని ఎల్ఎల్సి కెనాల్ రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు. వీళ్ళలో ముఖ్యంగా బుట్ట ప్రియాంక అనే అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణము. వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే. ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు, కాలేజీకి వెళ్ళలేదా, 2 రోజులు వీళ్ళు కాలేజీకి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదన్న ఆలోచనగా తల్లిదండ్రుల్లో వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను. అరవింద్ను రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలుపరిచింది. రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించారు. సార్ ఎటువంటి క్లూస్తో నిందితులను పట్టుకున్నారు సార్? మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము. నా పేరు ఇట్లా అరవింద్, ఎమ్మెగనూరు సంబంధించిన వ్యక్తి సార్, నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఒక పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ ఎలిమినేట్ చేసుకోవాలనే ఉద్దేశం. ఇక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి, ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ చెప్పి చేయించింది. నా పేరు గొనెగండ్ల ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్.